రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి చూస్తే అంతా కూడా ప్రశాంతంగా జరిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గుంటూరు జిల్లా పల్నాడు ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడుకు సంబంధించి మాత్రం ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఇప్పటికీ కూడా చల్లారినటువంటి భయాందోళనకరమైనటువంటి వాతావరణంలోనే అక్కడ ప్రజానీకం ఉన్నారు. ప్రస్తుతం అయితే సాక్షాత్తు మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను బద్దలు కొట్టినటువంటి విజువల్ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అంతా ఉన్నారు లక్ష్మణ్ రెడ్డి గారు, జన విజ్ఞాన వేదికకి సంబంధించినటువంటి వ్యవస్థాపకులు, అలాగే ఏదైతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఎన్నికలు అనేటటువంటివి ఎందుకు నిర్వహిస్తారు, ఎన్నికలకు సంబంధించి ప్రజల పార్టిసిపేషన్ ఎలా ఉండాలి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ఎలా జరగాలనే వాటిపైన పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు నిర్వహించిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. సార్ చెప్పండి, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు పూర్తయిన పరిస్థితి అయితే మాచర్లలో మాత్రం ఇంకా వైలేషన్స్ జరుగుతున్న పరిస్థితి, దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో దాదాపు 82% మంది ఓటర్లు తమ ఓటర్ని వినియోగించుకున్నారు. ఒక రీపోలింగ్ జరగకుండా, అవసరం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఒక 15 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులతో ఏర్పడి గత 6-7 నెలలుగా కృషి చేస్తూ ఉన్నాం. ఓటర్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నికల యంత్రాంగం సక్రమంగా పనిచేసేట్టుగా చూడగలిగాం. వీటన్నిటి ఫలితంగా పట్టణ ప్రాంతంలో కూడా 3% ఓటింగ్ పెరిగింది. ఇది మంచి పరిణామని అనుకుంటున్న సమయంలో తాడిపత్రి, చంద్రగిరి, తిరుపతి, మాచర్ల ఈ 4 చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగినాయి. ఈ 4 చోట్ల అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అధికార పార్టీ నేతలు వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు, బలమైన పోలింగ్ ఏజెంట్లు ఉన్నప్పుడు రిగ్గింగ్ లాంటివి చేయడం సాధ్యం కాదు. అయినా కూడా మాచర్లలో స్థానిక అభ్యర్థి, ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నేరుగా పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడున్న ఈవీఎంను పగలగొట్టడం, ఆ పగలగొట్టిన దృశ్యాలు వెబ్ కెమెరాలో నమోదు కావటం, అది ఈరోజు ప్రజలందరికీ చేరటం అనేది జరిగింది. వెబ్ కెమెరాలు చూసిన తర్వాత అదే సందర్భంలో వెంటనే పోలీస్ యంత్రాంగం కానీ, ఎస్పీ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, సీఈఓ కానీ స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన అట్లా పడగొట్టాడు. అక్కడ నుంచి పారిపోయి హైదరాబాద్లో గత 3 రోజుల నుంచి ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేయలేకపోయారు. అరెస్ట్ చేయాలని ఆలోచన కూడా లేదు. ఎప్పుడైతే ప్రజలందరికీ తెలిసిందో, ఆ తెలిసిన తర్వాతనే ఎన్నికల సంఘం స్పందించింది, చాలా సీరియస్గా తీసుకుంది. ఈరోజు సీఈఓ, ఎన్నికల అధికారి కూడా, మీనా గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎలాంటి పరిస్థితుల్లో మేము వదలం, చాలా సీరియస్ కేసులు పెట్టడం జరుగుతుంది, మంచి చట్టాన్ని ఉపయోగిస్తాం, 7 సంవత్సరాలు పైబడే శిక్షలు కూడా పడే విధంగా మేము చట్టాలు రూపొందిస్తున్నాం, సెక్షన్ని నమోదు చేస్తున్నాం అని చాలా స్పష్టంగా చెప్పాడు. కొన్ని స్పెషల్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేసామని, ఆ టీమ్స్ ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని, వారి కోసం వెతుకులాడుతున్నాయని, సత్ఫలితాలు వస్తాయని చెప్పి త్వరగా అరెస్ట్ చేస్తామని కూడా తెలియజేశారు. ఇలా అరెస్ట్ చేయడం ద్వారా భారతదేశానికి ఒక సిగ్నల్, ఒక సూచికని పంపించిన అవుతాం. ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరిగితే ఎన్నికల యంత్రాంగం ఊరుకోదు, ఎన్నికల సంఘం ఊరుకోదు. వారు ఏ స్థాయిలో ఉన్నా, ఏ అధికార పార్టీ దగ్గర ఉన్నా కూడా చూస్తూ మౌనంగా ఉండదు, శిక్ష వేస్తాము, మంచి సెక్షన్లు ఉపయోగించి చట్టరీత్యా వారిపై శిక్ష వేయడానికి ప్రయత్నం చేస్తామని ఒక సంకేతాన్ని పంపించిన అవుతారు. ఆ రకమైన కృషి జరగాలి. రేపు కౌంటింగ్ అప్పుడు ఇలాంటి హింస మరింత పెరగకుండా ఉండటం కోసం ఈ కౌంటింగ్ ముందే ఈ శిక్ష జరగాలి, కౌంటింగ్ ముందే అరెస్ట్ చేయాలని చెప్పని కోరుతున్నాను. సార్, ప్రస్తుతం ఏదైతే ఒక సమాజానికి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆ విధంగా పోలింగ్ బూతులు స్పష్టంగా ఈవీఎంను బద్దలు కొట్టడం అనేటటువంటి వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో అసలు దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక అభ్యర్థిగా ఉండి ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సహకరించాల్సినటువంటి అభ్యర్థి ఇలా పాల్పడటం అంటే గత 5 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ కనుసరణలో పనిచేస్తున్న పరిస్థితి. పైన డీజీపీ నుంచి కింద ఎస్ఐ దాకా ఆయా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఏమి చెప్తే అదే న్యాయంగా, ఏమి చెప్తే అదే వేదంగా భావించి వారికి అనుయాయులుగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా పతనం కావటం అనేది ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడు జరగలేదు. ఒక ఎమ్మెల్యే తనకు ఎవరు కావాలనో వారిని ఎస్ఐలుగా, సిఐలుగా, డిఎస్పీలుగా తెచ్చుకోవటం, వారు చెప్పినట్టే వినే పరిస్థితి రావటం, వారు చెప్తేనే ఎఫ్ఐఆర్ బుక్ చేయటం, పొరపాటున ఎవరైనా ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఎస్ఐ చెప్పే మాట ఏంటంటే, మీ ఎమ్మెల్యే చేత ఒక లెటర్ తీసుకురండి, మీ ఎమ్మెల్యే చేత ఫోన్ చేయించండి,
మీ ఊర్లో అధికార పార్టీ నాయకులు ఎవరున్నారు, వారి చేత ఒక మాట చెప్పించండి. అంత అంత స్థాయికి దిగజారిపోయిన పరిస్థితి పోలీస్ యంత్రాంగం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం అంటే ఎంతో క్రమశిక్షణతో, ఎంతో ధైర్యంగా పనిచేసిన యంత్రాంగంగా భావించేవాడు. ఇక్కడున్న నక్సలైట్ సమస్యను పరిష్కరించడంలో కానీ, ఇక్కడున్న ఫ్యాక్షనిజాన్ని పరిష్కరించడంలో కానీ, రాయలసీమలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని పరిష్కరించడంలో కానీ చాలా క్రియాశీలక పాత్ర పోషించిన పోలీస్ యంత్రాంగం ఇప్పుడు నిర్వీర్యమైపోయింది. అందువల్లనే ఈరోజు అక్కడక్కడ ఈ సంఘటన జరగడానికి కారణం స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం వాళ్ళ తొత్తులుగా ఉండటం, వాళ్ళకి సమాచారాన్ని పంపించటం. మాచర్లలో అక్కడున్న స్థానిక పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి సమాచారాన్ని అందిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈ రకంగా చేనే కంచి వేసినట్టుగా ఎవరైతే రక్షకులుగా ఉండాల్సిన వాళ్ళు, ఎవరైతే సమాజంలో శాంతి భద్రతను కాపాడాల్సిన వాళ్ళు, ఎవరైతే తప్పు జరగకుండా చూడాల్సిన వాళ్ళు, వాళ్ళే భక్షకులుగా మారుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ పరిస్థితి మారాలంటే పౌర సమాజం స్పందించాలి, పౌర సమాజం చురుకైన పాత్ర పోషించాలి. రేపు రాబోయే ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటి వ్యవస్థల్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టకూడదని, వాటికి పూర్తి స్వతంత్రతని ఇవ్వాలని, నిష్పక్షపాతంగా వారు వ్యవహరించేట్టుగా, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం వ్యవహరించేట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మాచర్లలో పరిస్థితులు ఏదైతే పోలింగ్ తర్వాత కూడా హింస కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆందోళనకరమైనటువంటి పరిస్థితులకి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటటువంటిది లక్ష్మణ్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనంతటికీ కూడా కారణం అనేటటువంటిది స్థానిక ఎమ్మెల్యేలకు ఏదైతే వాళ్ళకి నచ్చిన పోలీస్ అధికారులను, తమకు నచ్చిన లోకల్లో అధికారులను ఏదైతే నియామకం చేసుకునేటటువంటి ఒక అవసరము, ఒక అవకాశం కల్పించినటువంటి పరిస్థితులే దీని అంతటికి కారణం. ఎవరైతే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి చూస్తే ఆయనకు సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఆయనే అక్కడ పోస్టింగ్స్ ఇప్పించుకున్న పరిస్థితుల్లో ఆయనకు ఆది నుంచి కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి సమాచారం అంతా ఆయనకు చేరవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన తప్పించుకొని వెళ్ళటానికి కూడా ఈవీఎం బద్దలు కొట్టి అక్కడ వైలేషన్ సృష్టించి పోలీస్ యంత్రాంగం యొక్క సమాచారమే, పోలీస్ యంత్రాంగం యొక్క నిర్లక్ష్యమే కారణం అనేటటువంటి ప్రజలు గమనిస్తున్నారు అనేటటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న తీరు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ప్రజలకు ఏదైతే నిష్పక్షపాతంగా పనిచేసేటటువంటి అధికార యంత్రాంగం ఉండాలి, కానీ స్థానిక ఎమ్మెల్యేలకు కొమ్ము కాస్తూ వాళ్ళ యొక్క చెప్పుచేతల్లో కనుసరణలో ఉండేటటువంటి అధికారులు ఉండే విధానాన్ని మాత్రం ఉండకూడదనేటటువంటిది ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నటువంటి ఎల్ఆర్లు ఆందోళనలకు సంబంధించినటువంటి పరిస్థితులు, ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకున్నటువంటి హింసాత్మక పరిస్థితులు, అలాగే అధికారులు ముఖ్యంగా పోలీసు యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి అనేటటువంటిది మాత్రం ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులు, అలాగే ఎన్నికల ప్రక్రియకే కొంత ఏదైతే ఇబ్బందులు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా భవిష్యత్తులో ప్రభుత్వాలు వీటిపైన కఠినంగా వ్యవహరించాలనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి తీరు. అలాగే డెఫినెట్ గా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని. అది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి చూసుకుంటే ప్రజల్లో ఒక ప్రజాప్రతినిధిని కూడా ఎన్నికల రూల్స్ వైలేట్ చేస్తే అరెస్ట్ చేశారు అనేటటువంటి ఒక సంకేతం వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటిది కూడా చెప్తున్న పరిస్థితి. వాసుతో వేణు, గుంటూరు.